కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పొందుకున్నాయి. మార్కెట్ యార్డ్ చైర్మన్ సింగన్ రెడ్డి నాగేశ్వర్ రెడ్డి అన్నారు. జమ్మలమడుగులోని రిపబ్లిక్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభ సంబంధించి డబుల్ హిట్ అయిందని కూడా వెల్లడించారు. అయితే గత ప్రభుత్వ పాలనకు ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి పాలన అద్భుతంగా సాగుతుందని కొనియాడారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయన చేసే అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సింగం నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆదినారాయణ రెడ్డి అభివృద్ధి పురోగతికి చిహ్నమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మద్యం నిషేధం చేస్తామని చెప్పి మద్యం ఏరులై పారించిందని సింగం రెడ్డి నాగేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆటో ఉన్న ప్రతి వ్యక్తికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బు జమాగారం జరుగుతుంది. పంటలు ఫసల్ బీమా యోజన పథకం కింద ఇన్సూరెన్స్ కూడా రావడం జరుగుతూ ఉంది. అన్నదాత సుఖీభవ ప్రతి రైతు పట్టాదారు పాస్ 20,000 రూపాయలు, ఫస్ట్ 7,000, రెండో విడతగా 7,000, మూడో విడత 6,000, 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ప్రధానమంత్రి ఆవాస యోజన స్కీమ్ కింద ఎన్టీఆర్ హౌసింగ్ కానీ చిట్కో ఇల్లు కానీ నిర్మాణం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉండి మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడు. మద్యం ఏరులై పారింది. కరోనా టైంలో కూడా సారా అమ్మాడు సారు రామసుబ్బారెడ్డి మన ప్రెస్ మీట్లు అంటారు. 4 సార్లు ప్రజలు పట్టం కట్టారు ఎమ్మెల్యే కానీ ఏ పార్టీలో ఉన్నా గెలుస్తానని అంటున్నాడు. ఆదినాడు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన చేసే అభివృద్ధి ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆదినారాయణ రెడ్డికి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. నీకు అసలు విమర్శించే హక్కే నీకు లేదు. ఆది అభివృద్ధికి పురోగతికి చిహ్నం. రామసుబ్బారెడ్డి ఓటమికి అధోగతికి చిహ్నం. ప్రజలు తూచా అని ఏరు పరిచారు. తూచా తప్పకుండా పనులు చేసే మమ్మల్ని విమర్శించడమా? ఇంటర్లో 9 మార్కులు రానివాడు నీటిలో 99 మార్కులు వచ్చిన వాడిని విమర్శించేటుంది. ఆదినారాయణ రెడ్డి మాట ఇచ్చానంటే ఖచ్చితంగా నిలబడతారు. దానికి 6.5 ప్యాకేజీలో ముప్పాసులకు 12 లక్షల అమౌంట్ కానీ రాజులకి 20 లక్షలు ఇచ్చేసారని చెప్పిన మాట కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి 15 నెలల కాలం అయింది. ఇంకా 45 కాలం మిగిలి ఉంది. ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేసే బాధ్యత ఆదినారాయణ మీద ఉంది. రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా ఉండి